డబ్బు దెయ్యం, కళా దెయ్యం, కీర్తి దెయ్యం అన్నీ పట్టాయి. మళ్ళీ వచ్చిందిరా నీకు? ఇంకేం రావాలి? కూతుళ్ళిద్దరికి పెళ్లి చేసే డబ్బు తగలేస్తున్నావు. ఇంకా నాకేమిస్తావు? అంతా సర్వనాశనం. నాకు అన్యాయం చేసి నువ్వు బాగుపడవు నాన్న, బాగుపడదు. ఏమిటి పేరాపన కాదు నాన్న, ఇది మండుతున్న గుండెల్లో అగ్ని పర్వతం. పెట్టానమన్న డైలాగ్ లాగులేదు తొక్కలేదు. ముందు తీయాలి. నేను తీయను, ముందు సినిమా తీస్తాను. డబ్బు తే. డబ్బా ఇవ్వను. ఇవ్వబా? ఇవ్వను. ఇవ్వబా? ఇవ్వరా? ఇవ్వబా? ఇవ్వనపా. దిక్కురాడు చెప్పు. దిక్కా? దిక్కు లేకేనన్నా 10 దిక్కులున్నాయి. అందులో కోర్టు అనేది ఉంటుంది. కూతురుతావా? ఎస్ ఫాదర్. ఆస్తిలో నా వాటా వచ్చే వరకు నీపై కేసు పెడతాను. అంతవరకు ఈ పెళ్లిని జరగలవు. ఏమిట్రా నీ వాటా కోటను? ఇదే నీ తాత ముల్లనుకున్నావా? నా తాత ముల్లే, అందుకే దాని మీద నాకు హక్కు ఉంది. నీకు లేదు. రేపే కేసు పెడతాను. రామచంద్ర, ఎక్కడ దొరికేవరా నాకు? ఆ మాటే నేను అంటే. రే నాయనా రాజు, రాజు, సినిమా తీయడానికి నీకేం తెలుసురా? కదా కమామిష, కాకరకాయ, వల్ల కాడా? వల్లకాట్లోనే కథారంభం. చీకటి, కటిక చీకటి, అర్ధరాత్రి. వల్లకాట్లో రామనాథయ్య బయలుదేరాడు. నక్కలు, కుక్కలు. కీచురు వాళ్ళు. రంగనాథయ్య మాట్లాడాలనుకున్నాడు. మాట వాసన, దుర్వాసన. ఆ మంటల్లో పెళ్ళాడే జీభూతాలు. భయంగా గుడ్లగోపులు. ఆ మనిషి కాలికి మెత్తగిలింది. పెద్ద తాచడం, అందులో పెద్ద బ్రహ్మరాక్షసి అలా మీదకొస్తూ ఉంది. వచ్చింది వచ్చింది. అమ్మా, నా గుండెని బద్దలు చేశాడమ్మా ఈ పడవేదవా. తల్లి, మీ శ్రేయస్సు కోరి గొప్ప సంబంధాలు చేస్తున్నారు. ఇప్పుడు అనిపి రేపు మీరు అత్తారింటికి వెళ్తే ఇంకొక 2 కథలు చెప్పి నేను సాగు తీసుకొస్తాను. ఏమిటో మొదటి నుంచి పెళ్లికి అన్ని ఆటంకాలే. ఆపడాలు, కాదనడాలు. మొదలెట్టావు హరికథ. ఏ మీరు నడిపదాలా నిలబెట్టంగా లేంది నేను హరికథ చెప్తే తప్పొచ్చిందా? ఒక్కటి సవ్యంగా జరగటంలే. ఆ వేసే అక్షతలు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎదుగు కానీ ఇది బజారు. నాకు తెలుసునండి. ఏం తెలుసు? నా మొక్క తెలుసు. ఎవరు బాబు ఎండలో నిలబడ్డారు? కారులో పెట్రోల్ అయిపోయిందండి, తీసుకురావడానికి వెళ్ళాడు. అలాగా? అయితే లోపలికి రండి, తర్వాత వెళ్తురు గారు. అబ్బాయి ఎందుకులేండి. అదేమిటి అలా అంటారు? పర్వాలేదు, డ్రైవర్ ఇప్పుడే వచ్చేస్తాడు. ఎవరయ్యా నువ్వు చెబుతూ ఉంటేను ఆడ కూతురు ఎండలో నిలబెట్టి నువ్వు రామ్మా, నువ్వు రా, కావాలంటే నిల్చుంటాడు. రా రండి. తమాషగా ఉన్నాడే. బాబు రండి. కాస్త మధ్య తీసుకొస్తాను, కూర్చోండి. ఏమిటో మీరు చెప్పిన వర్ణం బట్టి కొనేశాను చీరలు. కోడలికి ఆ రంగులు నప్పుతాయో లేదు. ఆనక నన్ను తెప్పారంటేనా? బ్రహ్మాండంగా నప్పుతాయి, అందులో నీ సెలక్షన్. ఏమిటో లేండి, పిల్లలు చూపించకుండా లగ్నం పెట్టిన మీకు ఇదొక లెక్క ఏమిటి? అబ్బబ్బబ్బా, పొరపాటే లేవే, నా ప్రాణం తీకు. ఇదిగో నువ్వు కావాలంటే లగ్నం మళ్ళీ వాయిదా వేసి పిల్లల్ని చూపించుకుందాం, సరేనా? ఏమే ఆ ఫోటో చూడు, అతనే 2వ పెళ్లి కొడుకు. చిన్న పిల్లలు ఇతరకే ఇస్తారు. అబ్బాయి చాలా బాగున్నాడండి. చాకులాంటి కురవాడు. ఈ అబ్బాయి ఫోటో ఇక్కడెందుకుందబ్బా? మీరే అన్నారుగా కోటీశ్వరి కుమారుడని. ఒకవేళ ఈ అబ్బాయికి వీరికి చుట్టరికమేమో. అదే ఎటువంటి చుట్టరికము అని. మాత్రమైన మధ్య చూడండి. ఈ ఫోటోల అబ్బాయికి మీకు ఏదైనా బంధుత్వం ఉందండి? ఏమన్నారు?
ఈ అబ్బాయి మీకు బంధువా అని. సైలెన్స్. ఎవరయ్యా నువ్వు? ఎక్కడ చదివావు నువ్వు? ఎవరెక్కడ నీకు తెలివి చెప్పింది? ఏమిటండి మీరు అనేది? మాట్లాడు ఇక్కడ మళ్ళీ. మా అబ్బాయిని పట్టుకుని వాడికి వీడికి చూడడానికి ఉందా అని అడుగుతావేమయ్యా? ఇదేనా మర్యాద? మీ అబ్బాయా? ఎవరో శ్రీనివాస భూపతి గారి అబ్బాయిని. భూపతి ఆకాశపతి. వాడు మా అబ్బాయి రంగడు. ఏ గదిలో నిక్షేపంగా ఉద్యోగం చేస్తున్నాడు. మాట్లాడకుండా మధ్యకి పుచ్చుకోండి. గొప్ప మంచవురా. నువ్వు అర్జెంటుగా రాకపోతే నువ్వు కూడా మునిగిపోతావు. చూడు, ఎవరికి చెప్పకు. అదే ఆ కోటి సొత్తు కూడా నీ తలకాయ ఇంకేం కోటీశ్వరుడు రా. కదులు అక్కడి నుంచి. ఆ కన్ను ముక్కు అంతా అదే తీరు. అదే తీరేమిటా నీ ముఖం? వాడే వీడు. ఏమిటి బాబు మీ చర్చ? మీ ధోరణ చూస్తే ఏదో పిల్లనిచ్చేటట్టు కనపడుతోంది. చెప్పండి, అలాంటిది ఏదైనా ఉంటే నేను సిద్ధం. వాడి మెడకో గుదిబండ తగిలించేస్తే తగిలిద్దాం పెద్ద తగిలిద్దాం. అంటే అమ్మాయి కాస్త భారీగా ఉంటుందని ఏమిటి? చెప్తామండి, మళ్ళీ వచ్చి చెప్తాం. పదరా. మరి జాతకం అది చూడరా బాబు. జాతకం కాదు, వాడి అంతం చూస్తాం. దొంగ రాస్కెల్. అయ్యా బాబు, ఆ పదప్రయోగం ఏమిటో? 25 ఓడల్లో 14 నావనుకున్నాను. 14 మేడల్లో 13 నావనుకున్నాను. నీకేమన్నా మతిపోయింది విట్రా? వాళ్ళు మోసగాళ్ళని తెలుసుకోవడం ఇంకా పోయిన ఓడల కోసం ఏడుస్తావు విట్రా పిచ్చాళ్ళగాను. పేర్లు ఏమిటన్నారు? నా పేరు బుచ్చబ్బాయి అండి. మా వాడి పేరు సుబ్బారాయుడు. అబ్బబ్బబ్బా, మన పేర్లు కాదురా. మరి నేను చెప్తాను, రాసుకోండి. పెద్దవాడి పేరు శ్రీనివాస భూపతి అని చెప్పండి. అవునండి, పెద్ద గెడ్డ ఉంటుంది. పైపు కాలుస్తాడు టుబాకో పెట్టి. కుర్రవాడి పేరేమో రంగారావు అండి. అవునండి, చక్రాలంటే కళ్ళు. పెద్ద రౌడీ బాబు నా మీద సమ్మె కట్టాడు. సంతకం చేయండి. సంతకం చేయాలి. నేను చేయకూడదురా, నువ్వు చేయాలి. నేను చేయాలా? అంత పని చేసేవరా రంగా. ఇన్స్పెక్టర్ గారు, నించున్న పళ్ళని అరెస్ట్ చేసి వెంటనే కొట్లో తొలించండి. అలాగే, వారెంట్ ఇవాళ జారీ చేయించి పంపిస్తాను. మీకు వెళ్ళొచ్చు. 5 కోట్ల ఆస్తి, 25 ఓడలు, 17 మేడలు. అన్నగారు ఏమిటండి మధ్యను? కాస్త ధైర్యంగా ఉండండి. రే బుచ్చి, ఏమిట్రా ఆడదాల్లాగా సోకాలు నువ్వు? నీకేట్రా చిల్లిగా పోలేదు? ఆ మాటకు వస్తే నాకే పోయింది 25,000 రూపాయల కారు. ఆ గడ్డపు వెధవ మా వాడికి ఏ దొంగ చిక్కు రాశాడో ఏమిటో. అబ్బాబాబా, మీదేమిటండి ఇప్పుడు? ఆడపిల్లలు, 2 ఆడపిల్లలు డబ్బు తీసుకుని ఆ కారులో ఎక్కించుకుని పారిపోయి ఉంటారు. అవునే, నాకు తక్కువ మీ ఒళ్ళు సవ్యంగా చూస్తున్నాయి ఏమిటి? అక్కడ పిల్లలు ఏమైపోయారు? వెళ్ళండి, ఫోన్ చేయండి, హెచ్చరించండి. బుచ్చి ఉండరా, నేను ఫోన్లో వెళ్ళండి తొందరగా. అడ్డుగడితే పర్వాలేదు చెల్లమ్మా. అహోసు తెలియని ఆడపిల్లలు. ఎవరు చెప్పారండి వాడు దొంగలని? అవునమ్మా, వాళ్ళు దొంగలే. చూడమ్మా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు అక్క లోపల గడియలు వేసుకుని ఇంట్లోనే ఉండండి. అన్నయ్యను కూడా మీకు తోడుగా ఉండమనండి. ఎక్కడికి బయటికి వెళ్ళొద్దు. చూడమ్మా, పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి హైదరాబాద్ నుంచి వారెంట్లు వస్తున్నాయి, వాళ్ళు ఊళ్ళో నుంచి ఎక్కడికి బయటికి పారిపోకుండా చూడవలసిందని చెప్పండి. వాళ్ళు మిఠాయి పెడితే తినొద్దని చెప్పరా? ఏమా, నాన్న చాలా కంగారు పడుతున్నారు. మీరు మాత్రం ఎక్కడికి ఇల్లు విడిచి బయటికి వెళ్ళొద్దు. చూడమ్మా, మా అబ్బాయి కనుక వస్తే అక్కడే మీకు తోడుగా నేను ఉండమన్నానని చెప్పానని చెప్పండి. సరే పెట్టేనా? అమ్మ బాబు, కొంత మునిగిందని. ఏమిటి 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 ఏమైంది? ఇంకేముంది, మీ సంగతి వాడికి తెలిసిపోయింది. ఎవరికి? మీరు మోసగాళ్ళని పోలీసులు కంప్లైంట్ ఇచ్చారట. అరెస్ట్ వారెంట్ వచ్చేస్తుంది. అయ్యో బాబోయ్, ఇప్పుడు ఎలాగా? జైలు ఖాయం. ఏమిటా నువ్వేం పట్టినట్టుగా తిరుగుతావు? ఇప్పుడు నన్ను జైల్లో పెడితే మా నాన్నకి ఏం చెప్పాలి? ఒరే, విడి ఖైదంటే మామూలు కటకటాలు కదే. కఠిన శిక్ష అంటే రాళ్ళు బద్దలు కొట్టాలరా. నీకేం తెలుసు? వాసు మామగారు, ఆయన కట్టిస్తావే? గడ్డాలంటించి నాటకం ఆడించిన మీ హీరోని అడుగు. ఆయన మూలనే మాకు ఈ కర్మం. మరేం పర్వాలేదు లేవే, మీ వంతు కూడా మేము వేసుకొని మిమ్మల్ని విడిపించేస్తాం. పక్కర్లేదు. ఐడియా దొరికిందా? దొరకేం చేస్తుంది? దీనికి డోకాలేదు. ఏమిటి ఏమిటి ఏమిటి? అదంతా తర్వాత చెప్తాను. గర్ల్స్, మీరిద్దరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. హాయిగా పండి 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 పండి. మా వాడు గుర్రం కొండ గాని గాడిదల దెబ్బ గాని వెళ్ళలేదు. ఆ కోటీశ్వరుడు కొడుకు మా వాడు ఒక్కలా ఉంటారు అంతే. మా వాడి ఫోటో చూసి మీరు వాడి అనుకుని ఇంతలా వసా చేస్తున్నారు. పదండి, పోలీస్ స్టేషన్ మీ పని పట్టిస్తాను. కంపోలే. ఎక్కడికి రా ఫూల్? బుచ్చి, అయితే ఇతను వేరా? అవును సార్, మీ పరిస్థితి చూస్తుంటే నాకు నిజంగా జాలేస్తుంది. నాకు ఆ కుర్రవాడికి ఏవో కొద్ది పోలికలు ఉండడం వల్ల మీలాగే చాలా మంది చాలా చోట్ల అల్లరి పడ్డారు. ఇంతకు ఆ కోటీశ్వరుడు ఆయన కొడుకు దగాకోట్లు కారండి. ఆయన నిజంగా కోటీశ్వరుడు అవడానికి నాకు ఎన్ని గుండెలు కావాలో మీరే చెప్పండి. కరెక్ట్ కరెక్ట్.
నువ్వు ఆయన ఎరుగుదువా? ఎరుగుదువా? నా ప్రాణాలు తీశాడు కదటండి. ఈ కొద్ది పోలికల వల్ల నేను తన కొడుకునని భ్రమపడ్డాను. ఎవరు? ఇంకెవరు? ఆ గడ్డపు కోటేశ్వరుడండి. 3 మాసాలు నన్ను నీడలా వెంటాడు. వైజాగ్ లో ఓడా కంపెనీకి నేను ఉద్యోగానికి వెళితే అక్కడ పట్టుకున్నాడు. ఒరే నాయన, నా మీద అడిగావా? ఇంటికి రారా, నా దగ్గర నీకు ఉద్యోగం ఏమిట్రా, నీకు కావాలంటే ఒక మంచి విమానం కొనిపెడతాను, అక్కడ మేడలు ఓడలు నీ కోసం కాచు కూర్చున్నాయరా అని ఒకటే గోల. కాదండి, నేను మీ అబ్బాయిని కాదు, మేస్టారి కొడుకును అని చెబితే వినడే. నిజమే? సైలెంట్. అబద్ధాలు మాకు చేత కావు, సత్యము పలుకవలేను. కరెక్ట్ కరెక్ట్. అది కాదు బుచ్చబ్బాయి గారు. అబ్బే, నేను బుచ్చబాయను కదయ్యా. మరి వాడు ఏమండి, ఇది వినండి. నేను ఈ మధ్య ఢిల్లీ వెళ్ళానండి. బరోడా హౌస్ లో ఏదో చిన్న ఉద్యోగం ఉందంటే అక్కడ ఈ గడ్డపు కోటేశ్వరుడు మళ్ళీ గెస్టు నన్ను పట్టుకున్నాడు. అక్కడి వాళ్ళందరికీ నా పైన కోపం. ఎందుకయ్యా ముసలాయన అలా బాధ పెడతావు, నీకు ఈ ఉద్యోగం కర్మ ఏమిటి, ఇంటికి పోరాదా అంటారు వాళ్ళు. నేను ఆయన కొడుకును కాదు, మొర్రో అంటే వినరే. 3 రోజులు నా పైన గూఢచారులను పెట్టి ఆరా తీయించేదాకా ఊరుకోలేదంటే నమ్మండి. అబ్బా, ఎన్ని కష్టాలు పడ్డావయ్యా. మరి సుబ్బిగా, ఆ భూపతి గారు నిజంగా అదేరా, ఆ రంగారావు పేరు కూడా ఇదే. వట్టి రంగారావు కదా, రంగారావు భూపతి. అసలేరా, దానికే ఉందిలేండి. మనుషుల్ని పోలిన మనుషులే ఉండగాలేంది, వేధవది పేరుల్ని పోలిన పేర్లు ఉండమంటారా? ఏమండి, ఇంతకు మీ అనుమానం తీరినట్లే కదా. ఇంకా తీరగా అవుతుంది. నాకు మా సుబ్బు గారికి ఎంత పోలికుందో నీకు మా అల్లుడు గారికి అంత పోలికుంది. బాగా అన్నారు, బాగా అన్నారు. పోలీసు రిపోర్ట్ ఇచ్చామే. ఎలా? పోలీస్ రిపోర్ట్ ఇచ్చారా? అవును. మీరు? అవును. భూపతి గారి మీద? మా నాన్నగారు చెబితే ఏమో అనుకున్నాను. ఏమండి, మీ కొంప మీరు నిలువునా ముంచుకున్నారు సుబ్బారాయుడు గారు. సుబ్బారాయుడు నేను కాదయ్యా, వాడు. మరి పిల్లనిచ్చేది ఎవరు? వాడు. మరి కంప్లైంట్ చేసింది ఎవరు? వాడు. సంతకం పెట్టింది వాడు. ఎవరైతే ఉందిలేండి. రియలీ సార్. ఏమంటోయ్, అసలు విషయం ఏమిటంటే ఆ ముసలాయనకు వేపకాయంత వెర్రి కూడా ఉందట. ఆయనకు గనక తిక్కరేగి మీ పైన పరువు నష్టం దావా వేశాడో మీ ఆస్తి అంతా ఖరారావడి. అసలు ఆయన సంపాదించిన కోట్లల్లో సగం ఇలాంటి డ్యామేజీ కేసుల్లో సంపాదించిందేనట. ఏమండి ఏమండి ఏమండి, తర్వాత మీరు తీరిగ్గా ఏడవచ్చు గాని వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ అరెస్ట్ వారెంట్ కాస్త రద్దు చేయించండి, లేకపోతే మీ కొంపలో అర్పేస్తాడు. అలాగే అలాగే. చూడు బాబు, నువ్వు కూడా కాస్త మా వెంట పోలీస్ స్టేషన్ వస్తావా? నేను ఇంటికి వెళ్ళి వంట చేసుకోవాలండి. మా నాన్నగారు వస్తారండి. ఏ నాన్న, మీరు వెళ్ళి వాళ్ళకి కాస్త సహాయంగా నిలబడండి, పాపం మరీ గోల చేస్తున్నారు. చేస్తానండి. చూడండి, మరి మాట్లాడకండి, బయలుదేరండి. కోట ఎక్కడరా? నీకు ఇక్కడ ఉందిరా, ఇదేరా. వారెంట్ వెళ్ళిపోయిందే. అర్జండి తీసుకుంటారు. సైలెన్స్. ఎలాగా ఎగరమంటారా? వారెంట్ రద్దు చేయించండి. మేజిస్ట్రేట్ సంతకంతో ఆర్డర్స్ తీసుకురావాలి. టైం అయిపోయింది, ఇవాళ వీలు పడదు. అమ్మ బాబాయ్, వాళ్ళు అరెస్ట్ అయిపోతే డ్యామేజ్ కేసు ఖాయం. చూడు సుబ్బారావు, తొందరగా ఆపించు బాబు, పాపం అమాయకులు. లాభం లేదు మేస్టారు. ఎంత పని చేసావురా సుబ్బుగా. నేనేం చేశాను రా? నా చేత కంగారు పట్టి కంప్లైంట్ ఇప్పించింది నువ్వే కదరా. ఇచ్చిందాక నా ప్రాణం తీసింది నువ్వే కదరా? నన్ను ఫోన్ చేసి పిలిపించి నువ్వే కదా. సైలెన్స్. మధ్యలో మిగతాగా వెళ్ళి పని చూడండి. ఇంకేం పని మాస్టారు, నా కోపం మునిగిపోయింది. రే, చిచ్చి నువ్వంటరా అదరగొట్టేసావు కదరా, కలిసిపోయావా? సరే కానీ నువ్వు వెళ్ళిన పని ఏమైపోయింది? ఏమవుతుందిరా, ఈ రంగారావు వెళ్ళడము పని కాకపోవడమనా? వారెంట్ రద్దు చేయించేశాను. అచ్చా, ఇక మన పెళ్లి ఎవరికి ఉద్యోగలేదనుకోపో. వెరీ గుడ్, వండర్ఫుల్. మోసం చేసినట్టు మాకు ఫిర్యాదండి, అందుకని మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. అరెస్ట్ వారెంట్ కావాలా? నో, రద్దు చేశారే. ఓహో, ఇదో కొత్త ప్లేటా? దయచేయండి. సార్, మీ చేతి కర్ర. తాళం వేసుకో, గట్టిగా వేసుకో. అలా చెయ్యి. కట్టు, ఆట కట్టు. ఆట కట్టే. బ్రహ్మాండమైన ప్లాన్ వేశాం, బ్రహ్మాండమైన గడ్డం కూడా తగిలించాం. అంతా గోవింద గోవింద. సరే బ్రదర్, ఇక నుంచి ఒరిజినల్ గడ్డం కూడా పెంచొచ్చు, జైల్లో రామదాసు లాగా. బ్రదర్, ఐఎమ్ సారీ. వాట్?
అవును, హాయిగా తిరిగి నిన్ను ఈ రొంపిలోకి దింపాను. నన్ను క్షమించు. ఏమిట్రా కొత్త భాష? కాదు కదా, ఇప్పుడు ఏమైందిరా? నువ్వు ఈ గడ్డం పీకేస్తే ఒక లక్షాధికారి కొడుకుని. ఇదంతా తెలిసినా మీ నాన్నగారు నిన్నేమీ అనరు. మామగారు పిల్లనివ్వక మానరు. అందుకని ఆ పని చేసి నిజానికి ఈ నేరమంతా నాది. ఒకవేళ మనం జైలు నుంచి విడుదలైనా ఉపాయి మాత్రం నాకు పిల్లనివ్వరు. వాట్ యు ఫూల్ ఇడియట్ రాస్కల్ ద్రోహి! అవునరా, ఇప్పుడు కదా నీ బుద్ధి నాకు అర్థమైంది. ఒకవేళ ఈ కథలో నేనే నువ్వై నా కోసం నువ్వు గడ్డం మిగిలించుకోవాల్సి వచ్చిన ఇంతేనమాట. నన్ను వదిలేసి నువ్వు మాత్రం పెళ్లి చేసుకుంటావు అన్నమాట. నా మీద నీకున్న ప్రేమ ఇంతేనన్నమాట. యూ ఫూల్ ఇడియట్ రాస్కల్ ద్రోహి! మన ఇద్దరం ప్రాణ స్నేహితులం రా. బ్రదర్, కళ్యాణము కారాగారము కలిసే అనుభవిస్తాం. అవును, కలిసే అనుభవిస్తాం. ఏమండి ఏమండి కాంచన రత్న, ఏమండి ఏమండి కాంచన రత్న. ఊరే, అదేమిట్రా అరిగిపోయిన గ్రామపోతికి అట్లాగా అలా ఏడుస్తావు? అవును రోయ్. ఇప్పుడు ఎలాగా? అవును, ఇప్పుడు ఎలాగా? అవును, ఎలా ఎలా దొరికిపోయాం దొరికిపోయాం. అది కాదురా, వారంటూ రద్దు చేస్తారు. ఆర్డర్స్ ఇంకా ఇవ్వలేదు. అంతే. అంతేనా? అయితే కాంచన ఏమండి ఆకలి టిఫిన్ కానిస్తారా? కానిస్తారు. డజన్ ఇడ్లీ పట్టుకురా. డజన్ పెసరట్లు కూడా. ఉల్లిపాయలొద్దు. రత్న, ఉప్మా పట్టుకురా. అందులో జీడిపప్పు ఎక్కువ ఇవ్వను. మేనేజర్ మేనేజర్, పోలీసులు రాలేదు కదా? వాళ్ళు ఎక్కడే ఉన్నారా? అంతా కులసేనా? పోలీసులు ఇంకా రాలేదు బావగారు. వస్తారు, కబురు చేస్తాను. ఏమిటో ఇది? పోలీసులు కౌంట్ చేస్తావా? నీకేమైనా మతిపోయిందా? పోయింది బావగారు, పోయింది. బావగారు బావగారు ఏమిటో ఒళ్ళు పోయి తెలియటం లేదా ఏమిటి? ఏ నా కూతుర్ని ఈయన గారి కొడుకు చేసుకుంటుంటే బావగారు కాక ఏమిటి? వీడికైనా బుర్ర చెడిందా? బుర్రే కాదు, నా బ్రతికే చెడింది. ఈయన గారి సుపుత్రుడు నా కొంప తీశాడు. సినిమా సినిమా అని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి నా కూతుర్ని వల్లసి కార్లు మేళ్లు కొంటానంటాడా? నాకు లక్షలు గుమ్మరించి పెద్ద ఎస్టేట్లు కొంటానంటాడా? దాన్ని వెంటేసుకుని చోట్లంటా దొడ్డంటా షికారు చేస్తాడా? చివరకు ఇదేమిటి అన్నానని లేవ తీసుకునే పోతాడా? ఏమిటంట నా గత ఏమిటంట? వెళ్ళి గంగలో దూకు. నన్నేం చేయమంటావు? అసలు వాడిని నేనే నమ్మనే. నువ్వేం నమ్మావు? నువ్వు పెద్ద మనిషి అని వాడిని కొడుక నిన్ను. అది నీ బుద్ధి తగ్గుతాను. నేనేం చేయను పాపా. అదేం కుదరదు. నీ జులుము ఆఫీసులోనే. నాకు జవాబు ఇవ్వకుండా వెళ్ళడానికి వీల్లేదు. చూడండి మేనేజర్ గారు, అవసరమైతే ఈ పెళ్లి చేద్దాం. నేను సత్యం ఒప్పుకోను. వాడంతా సెక్కడ, నా బాంతా సెక్కడ. వీడిని తీసుకొచ్చి నువ్వు భూపతి గారిలో ఫైల్ పడమంటావా? భూపతి గారి పరువు చూస్తూనే ఉన్నాం. ఆ వియ్యం కూడా అల్లుడు వెళ్ళి జైల్లో కూర్చున్నారు. ఇవాళ జైలునా? నేనే నీకు అరెస్ట్ చేశారా? ఏడు చూడు, గొప్ప మునిగింది. ఇప్పుడు ఎలారా పెళ్లి సంగతి? పెళ్లి మాట తర్వాత డ్యామేజీ చుట్టు కనుక పడేస్తే ఉన్న ఆస్తి కాస్త ఊడ్చిపోతుంది. అయితే వెళ్ళరే. ఆగండి, ముందు నా సంగతి తేల్చి వెళ్ళండి. ఇదిగో మేనేజర్ గారు, మీరు చెప్పిందే కనుక నిజమైతే మీ అమ్మాయికి ఎటువంటి అన్యాయం జరగకుండా చూసే పూచి నాది. వదిలిపెట్టి. ఇదిగో మీరు పెద్ద మనుషులు, మీ మాట నమ్మి వదులుతున్నాను. వెళ్ళండి. సార్ సార్ ఇది చూడండి సార్, చాలా ఘోరమైన పొరపాటు జరిగిపోయింది సార్. మా వెయ్యంకులు మోసగారు కాదు సార్, నిజంగానే కోటీశ్వరులు. పొరపాటుగా కంప్లైంట్ ఇచ్చాం. టేక్ యువర్ సీట్. వండర్ఫుల్. ఇంకా మరి నమ్ముతున్నారన్నమాట. దుబ్బిన గడ్డం గడ్డం. ఇప్పుడే టెలిగ్రాఫిక్ ఆర్డర్స్ వచ్చాయి. ఇంతలో మీరు వచ్చారు. చూడండి, పోలీసు ఇలాకాలో వ్యవహరించేటప్పుడు ఇలా తొందరపడి ఫిర్యాదు చేయటం మంచిది కాదు. మొదటిసారి కాబట్టి హెచ్చరించి వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ. వారిని విడుదల చేయి. అయ్యో వస్తున్నా. ఒరే డాడీ, కాస్త పెట్టి. అమ్మలు అమ్మలు, నా బంగారు తల్లుడు, ఎంత ఘోరం జరిగిపోయిందమ్మా. ఎవరో బుద్ధబ్బాయి ఎవరో భూపతి మీద ఫిర్యాదు చేస్తే వీళ్ళ జైల్లో పెట్టారు. పదండి పదండి, ఆ చదువు పదండి. సార్ విడుదలయ్యారు. బాబు బంగారం, నువ్వు చిన్నవాడవైనా బాబు గారు ఇవి చేతులు కావు, కాళ్ళు. బావగారు
మీ బిడ్డ లాంటి వాడిని నన్ను క్షమించండి. జరిగిన మర్యాదలు చాలు, ఇక వరసలు కలపనక్కర్లేదు. డాడీ అమ్మ బాబాయ్, మీరు కోపగిస్తే నాకు మరణమే శరణం. బాబు 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 భూపతి గారు, భూపతి గారు, ఈ తప్పంతా నాది. నాది కాదు బాబు గారు. నో 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 నో, మేమిక్కడ ఇంకొక క్షణం కూడా ఆడం. చూడండి, ముహూర్తం పెట్టిన పెళ్లి, అలా అనటం భావ్యం. చిత్తం చిత్తం. డాడీ సరే బుచ్చబ్బాయ్, చిత్తం పెద్ద మనిషితో మాట్లాడు. సుబ్బారాయుడు గారు సెలవి. అబ్బాయి పెళ్లి ఈ ముహూర్తానికే జరిగిపోవాలి. ఆ షరతు మీద అయితేనే. చిత్తం చిత్తం. మీ అబ్బాయి పెళ్లి కోసం మాత్రం ఆగడానికి వీల్లేదు. నా ఇంట్లో పడి పంది కుప్పలు తినడానికి నీకు ఎన్ని వేల పుణ్యులు ఉన్నాయా? బావగారు, మాటలు జాగ్రత్త అంటే జాగ్రత్త. నీకు సెలవు దూరుకోరా. విని 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 నడుబట్టి పోవే. ఏమిటయ్యా, ముందు నా పిల్ల సంగతి తెలుసావయ్యా? వెళ్ళి గంగలో ములుగు. నాకే నా సంగతి తెలుసుగా. ఒక్క డ్యామేజ్ కేసు వేసానంటే ఆగు, నా ఆశవాట వచ్చిన తర్వాత బుచ్చబ్బాయ్, వాట్ ఈస్ దాట్? ఆ గొడవ ఏమిటయ్యా? అబ్బాయి అదేం లేదులేండి. బాబు గారు, అసలు మీరు ఇది వినకండి. ఆయన ఏమిటి, లోకం అంతా వినాలి. దండోరా వేయిస్తా. అయ్యా, ఈయన గారు సుపుత్రుడు సినిమా తీస్తానని మా అమ్మాయిని వల్లో వేసుకున్నాడు. ఇప్పుడు దాని పెళ్లి కాకపోతే నా గత ఏం కావాలో చెప్పండి. ఏమయ్యా పెద్ద మనిషి, మాట్లాడలే. బుచ్చబ్బాయ్, చెత్తాం, ఒక మాట వింటావా? నాకు బోరుడు ఆస్తి అయ్యా, ఒక్కడే వారసు. అతను నీ అల్లుడు. అంటే నా ఆస్తి అంతా నీదేనన్నమాట. ఎంత మాట మాట ఎంత మాట. అలాగే వారికి బోరుడు ఆస్తి, వారికి ఒక్కడే వారసుడు. అతను నీ అల్లుడే. అంటే అయితే ఆస్తి కూడా మీదే. అందువలన నీ కొడుక్కి మాత్రం ఒక బీద సంబంధం చేస్తే వచ్చే నష్టం ఏమిటి అని. ఏమిటి బాబు గారు, వియ్యమందడం అంటే మా మాట కాదంటున్నావన్నమాట. ఎంత మాట, ఎంత మాట. చూడు బుచ్చబ్బాయ్, చెత్తాం చెత్తాం, డబ్బు సంగతి అలా ఉంచు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. మనం అడ్డుపడకూడదు. చెత్తాం చెత్తాం, అడ్డుపడినా ఆపలేము. బుచ్చబ్బాయ్, చెత్తాం చూడు, ఒక్క సంగతి ఉందయ్యా. ఈ ప్రేమ అనే దాంట్లో ఏదో ఒక తమాషా, ఒక మ్యాజిక్ ఉందయ్యా. అసలు నన్ను అడిగితే ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారైనా ప్రేమించి చూడాలి. అసలు మేము కూడా వయసులో ఉన్నప్పుడు ఇలాగే చేసినట్టు గుర్తు. బాబు గారు, నేను కూడా నా వయసులో ఒక్కసారి ప్రేమించిన మాట నిజం. నువ్వు కూడా గ్రంథ సాగుడుగారన్నమాట. ఇంకే కానివయ్యా, కానీ బాబు గారు, వియ్యమందడం చూస్తూ చూస్తూ ఇలాంటి మేనేజర్ గారితోనా అని. డాడీ, మన మామగారు అంతస్తు కోసం బాధపడుతున్నట్టున్నారు. పాపం, ఆయన తృప్తి కోసం మనకున్న ఆ 14 ఓడల్లో ఒక ఓడ రాసి చేయకూడదు. ఆ పిల్ల పేర ఓడ. వండర్ఫుల్. ఓడ మీద పిచ్చి ఓడలు రానితాయి. నా కూతురు రాస్తాను. నా ఇష్టం, నా అల్లుడిష్టం. నువ్వెవరో మాట్లాడడానికి. అయ్యా భూపతి గారు, ఇంత మాట అన్నారు కాబట్టి మనలో మన మాట. మా పిల్లని మీ అబ్బాయికి ఇచ్చి చేసుకోకూడదు. నాకే ఎసపడుతున్నావురా? మాట వరుసగా అన్నాను బావగారు. సరే 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 బుచ్చబ్బాయ్, చెప్తాం. ఇందాక నేను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకున్నట్లేగా. చెప్తాం. పెద్దలు తమ మాట కాదనగలనా? శుభం బావగారు. మేనేజరు, నువ్వు మాటి మాటికి బావగారు బావగారిని పిలకయ్యా. నాకేదో జిల్లి పాకెట్ ఉంటుంది. కాస్త అలవాటు అయ్యాక ఆగవయ్యా. సరసాలు వాడేది కాదు బావగారు. ఇంకెందుకు ఆలస్యం, పెళ్లి పనులు మొదలెట్టండి. ఓ అలాగే. మొదలేమిటి, రేపు ముహూర్తానికే పెళ్లిళ్ళన్నీ అయిపోవాలి. నాకు అవతల టైం లేదు. అదే అదే, మా అబ్బాయి కూడా వచ్చేస్తాడండి. రాకుండా అక్కడికి పోతాడండి. పెళ్లి కదా. బాగా చెప్పారు అల్లుడు గారు. సరే సరే, మేము వస్తాం. చేద్దాం. ఇంటికెళ్ళి వంట చేస్తానని చెప్పి ఇదట్లా నువ్వు చేసేది. ఎవరినండి గాడిద అంటున్నారు? ఎవరిని? నిన్నే. ఏమిటయ్యా ఇది? ఏమండి, నేను ఎవరనుకుంటున్నారు? ఒకవేళ నాలాంటి కొడుకు మీకున్నాడేమో. బుచ్చబ్బాయ్, ఎవరయ్యా అయినా మా వాడిని పట్టుకుని గాడిదా గిడిదా అంటున్నాడు. అయితే నువ్వు మా వాడిని కావా? ఎవరిని పడితే వాళ్ళని గాడిదా గిడిదా అని అనవసరంగా కూర్చున్నావు. బుద్ధుండదు. మన్నించండి బాబు, వృద్ధుణ్ణి ఏదో మావాడనుకుని మాట కూలేను.
వాడేమైనాడో ఏమిటో. మాస్టారు మనకెందుకు మాస్టారు, తెలిసో తెలియకో మా వాణ్ణి మీ అబ్బాయి అనుకుని కేకలేశాం. పర్వాలేదు, మీరు కూడా తండ్రి లాంటి వారే. చూడండి, మన అబ్బాయికి రేపు పెళ్లి కనుక మీరిక్కడే ఉండి 4 అక్షింతలు వేసి మాతో పాటు విందు చేసి. అవునండి, నాకు మా నాన్నగారు ఒకటి మీరొకటి కాదు, మీరు తప్పకుండా ఉండాలి. అలాగే నాయనా. అలాగే అంటే కాదు, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉండిపోవాలి. బుచ్చబ్బాయి, వారికి తగిన మర్యాదలు జరిపించాలి. అబ్బాయి ఇంకా రాలేదే. అదే నేను చూస్తున్నాను, ఏం చేయాలి? చూస్తాడు. నేను లేకుండా పెళ్లి సంబంధం చూశారు, ఇప్పుడు పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి చూస్తాడు. తొందరపడకు శాంతమ్మ. ఏమండి, నా మనసు బాగోలేదండి. అయ్యా, ముహూర్తం వేళైంది, 3వ పెళ్లి కంటే రాలేదే. 3వ పెళ్లి అంటే ఉంది ముఖం. భూపతి గారు, అబ్బాయి ఇంకా రాలేదు, ఏం చేద్దాం? బాబు గారు, ముహూర్తానికి వెళ్ళింది, దయచేయండి బాబు గారు. 3వ పెళ్లి కొడుకు ఇంకా రాలేదు ఎలాగా అంటున్నారండి? అవునవును, ఏం చేస్తాం, వచ్చిన వాడితో కలుద్దాం. దయచేయండి బాబు గారు. వచ్చే విక్షేపంలా కానివ్వండి, మేము వెళ్ళాం. అమ్మా అమ్మా, చూడండి అమ్మా. అంతే, చిన్నపిల్లకు పెళ్ళయ్యాక పెద్దదానికి పెళ్ళి ఏమిటి? శాస్త్రం ఒప్పదు. శాస్త్రాలదే ఉందమ్మా, శాస్త్రాలు మనం రాసుకున్నవేగా. నేను ఒప్పను. నాకొక్కగా నొక్క బిడ్డ, ఈ ఒక్క పెళ్లి ఎందుకు కక్కుర్తిగా చేయాలి? నీకు ఇష్టమైతే ఇవి ఆపండి, లేకుంటే మా సంబంధం వదులుకోండి. చూడండి అమ్మా, నాకు అవతల కోట్లతో వ్యాపారం, నా కోసమైనా ఒప్పుకోండి. అవునే అమ్మా, అవునమ్మా. సరే, మీరు ఒప్పుకోకపోతే నాకు కూడా ఈ సంబంధం అక్కర్లేదు. బాబు గారు తొందరపడకండి. అమ్మా, పీటల మీద పెళ్లి అవ్వడం నీకు ధర్మం కాదు. ఇది చేతులు కాదు, కాళ్ళు అమ్మా. బుచ్చబ్బాయి, అమ్మా మీకెందుకు, మీరు ఒప్పుకోండి. ఈ ముహూర్తం వేళ దాటకుండానే మీ అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లిపీట మీద కూర్చోబెట్టే బాధ్యత నాది. ఒప్పుకోండి. కానివ్వండి, ఈ పాపం నాకెందుకు. సంతోషం అమ్మా, దయచేయండి 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 బాబు గారు. బాబు గారు దయచేయండి. భజంత్రిలో మేళాలు. అమ్మగారు ఒక కంట తడిపెడుతున్నారు, ఒక కంట నవ్వుతున్నారు. నాకేం బాగలేదు. శ్రీనివాస, ఇక నీ లీలను చాలించవయ్యా. కంచరా, అలా పడుకో బాబు. ఇదేమిటి? నీకేమన్నా మర్చిపోయిందా? కోడలి మెళ్ళో తాళి కట్టేస్తున్నావా? నా కోడలు కాదు నాన్నగారు, మీ కోడల మెళ్ళలోనే కట్టాను. వాసు, అబ్బాయి, ఒరే సుబ్బిగా, మీవాడా? అవునరా పిచ్చిగా, మావాడేరా? అయితే ఈ రంగరాయి భూపతి మావాడే. ఎవరు మీవాడా? మమ్మల్ని క్షమించండి. ఏదో పిల్లలం. చూడరా వచ్చి 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 అన్నయ్య. నాన్న, 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 నాన్న. నాన్న, మామగారు, మీరు ఏ లోకంలో ఉన్నా మమ్మల్ని క్షమించాలి. అల్లుడు, ఇన్ని కోట్ల ఆస్తి ఇట్టే వదిలి అట్టే తక్కపోయాడు. నేనా? అసలు కోట్లు వాడలు మేడలు ఎక్కడున్నాయా? అంతా నీ భ్రమ. గడ్డంతో వచ్చే గడ్డంతో పోయాయి, పోతేనే కోట్లు ఖరీదు చేసే కుర్రాళ్ళు. నన్ను మించిన గడులు నా కళ్ళుయ్యారు అంతే. ఒరే సుబ్బిగా, నేను వయసులో ఉన్నప్పుడు వీళ్ళ అమ్మ కోసం ఎన్నిసార్లు గొడవ దూకేంద్రా. పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాను. అలాంటి నన్ను కాజా తినిపించాడు నీ కొడుకు. మరి రై ఎవరన్నారా? అల్లుడు, పెద్దలుడు, ఈసారి నిజంగానే ఓడలు మేడలు సంపాదించాలి. రంగారావు, ఐఎమ్ సారీ, రంగరాయ భూపతి, స్కూల్ మాస్టర్ కొడుకుపోయినందుకు మాలాంటి ముసవాళ్ళందరికీ బాగా బుద్ధి చెప్పవయ్యా. కానీ నీకు మాత్రం ఉద్యోగం.
కామంతం చేసి పడతారు. అమ్మాయిలు మీకు మాత్రం ఆడపిల్లలే పుట్టాలి. వాళ్ళని మీ కళ్ళ ముందే ఇలాంటి గడుగాలు ఎగరేసుకుపోవాలి. మంచి ఆశీర్వాదం చేశారా? ఏరి మావాడేడి? ఇదిగో బావగారికి నమస్కారం చేయి. అబ్బా మేనేజర్, ఒరే ప్రొడ్యూసర్, ఇక నుంచైనా బుద్ధిగా బ్రతుకు. నీకు నీలాంటి పుత్రుడు కాదు నాలాంటి పుత్రుడు కలగాలి. అమ్మా శాంతమ్మ, వాళ్ళకు వీళ్ళకు అందరికీ తల్లివి నీవి. నీ చేతితో కలవి. ఇదిగో అక్షింతలంటే రోజు నువ్వు నా మీద వేసేవు కావు. పండు లాంటి పిల్లల్ని గని నిండు నూరేళ్లు సిరి సంపదలతో సౌభాగ్యంతో వచ్చింది.